తమిళ్ హీరో సూర్య, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తమిళ్ సినిమానే అన్ని భాషల్లో డబ్ అయింది. మన తెలుగులో కూడా డబ్ అయింది. సెవెంత్ సెన్స్. బోధిధర్ముడు అనే వ్యక్తి భారతదేశం నుండినే వెళ్ళి ప్రపంచ దేశాలకి వైద్యం నేర్పాడు. చైనా లాంటి వాళ్ళకి కానీ, జపాన్ లాంటి వాళ్ళకి కానీ, అట్లాగే కుంఫు నేర్పాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్పాడు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అందులో బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ డిఎన్ఏ ఆ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి బాగా సక్సెస్ అయిన సినిమా. తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమా. అప్పుడు చెప్పినటువంటి బోధిధర్మ ఇప్పుడు నరేంద్ర మోడీ జపాన్ పర్యటన సందర్భంగా ప్రత్యక్షమయ్యారనమాట. జపాన్ పర్యటనలో అక్కడ ప్రఖ్యాత షోరింజాన్ దారుమోజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా అందుకున్న దారుమా ప్రతిమ అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్గా మారింది. జపాన్ చరిత్ర సంస్కృతులతో దారుమాది విడదీయలేని బంధం. జపనీస్ భాషలో దారుమా అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్నటువంటి షోరింజాన్ దారుమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తుంది. ప్రస్తుత రూపంలోని దారుమా ప్రతిమను రూపొందించింది ఆలయపు 9వ పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారుమా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారిపోయింది. నేటికి ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరింజాన్లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోడీకి బహుకరించడం ద్వారా భారత్కి జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తున్నారు. జపాన్లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకొని వ్యాపారవేత్తల దాకా ఆశలకు ప్రగతికి ప్రతీకగా ఇళ్ళు కార్యాలయాల్లో దారుమా ప్రతిమ ఉంచుకోవడం పరిపాటి. జన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీయుడనని, అందున దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం 5వ శతాబ్దికి చెందినవాడని చెప్తారు. తమిళనాడులోని పల్లవరాజు 3వ కుమారుడైన బోధిధర్మ సన్యాసం స్వీకరించి జన్ బౌద్ధాన్ని చైనాకి తీసుకెళ్లాడు. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయన సాటి లేని మేటి. ఆ పోరాట కళను చైనాకి పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనకి దామో పేరిట దైవంతో సమానంగా కొలుచుకున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయననే మన వాళ్ళు నమ్ముతారు. ఆ సిద్ధ వైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలన్న దురాశతో చివరికి దారుమాని విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ దూరత్వంతో సూర్య హీరో కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా ఘన విజయం సాధించింది. చూసేందుకు చిన్నదే అయిన దారుమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ నీగో. తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు. ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్ళు చెదిరే రంగులతో కూడుంటుంది. భారీ ధనం కారణంగా దారుమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది. 7 సార్లు కింద పడ్డా 8వ కూడా పట్టు వేయకుండా పైకి లేవాల్సిందేనన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకి ఇది ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి ఆహారం శ్రమించి కళలు నిజం చేసుకోవడానికి దారుమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు. అది నిన్న మోడీకి ఇచ్చింది.